హైదరాబాద్ మియాపూర్లో బాలిక అనుమానాస్పద కేసు కొత్త ట్విస్ట్ తిరిగింది. కన్న తండ్రే కామాంధుడై కూతుర్ని కాటేశాడు, కోరిక తీర్చలేదని ప్రాణాలు తీసేశాడు. పైగా బిడ్డ కనిపించడం లేదని డ్రామా చేశాడు. అతని గుట్టును పోలీసులు బయటపెట్టారు. బాలిక మిస్సింగ్ మిస్టరీని ఛేదించి తండ్రే హంతకుడని తేల్చారు. కోరిక తీర్చాలని కూతురు వసంతిని బలవంత పెట్టాడు తండ్రి. అతని వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక బెదిరించడంతో కూతుర్ని హతమార్చాడు తండ్రి నరేష్. నడిగడ్డ తండాలో పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి చంపేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. బాలికను పొదల్లోకి తీసుకువెళ్లి 11 నిమిషాల్లోనే చంపేసి బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు నిందితుడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూసొచ్చాడు. హైదరాబాద్ మియాపూర్లో బాలిక అనుమానాస్పద కేసు కొత్త ట్విస్ట్ తిరిగింది. కన్న తండ్రే కామాంధుడై కూతుర్ని కాటేశాడని, కోర్టుకు తీర్చలేదని ప్రాణాలు తీసేశాడని చెప్తున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వాతి, మియాపూర్లో అత్యంత దారుణ ఘటన, సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. సొంత తండ్రి చేతులారా పెంచిన చేతులతోనే కూతుర్ని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొదట ఇది అనుమానాస్పద మృతిగా మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి తండ్రే హంతకుడిగా తేల్చారు. తండ్రి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మియాపూర్ నడిగడ్డ తాండాలో అత్యంత దారుణ ఘటన ఇది. మన ప్రస్తుతానికి ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఎక్కడైతే బాలికను హత్య చేశాడో ప్రస్తుతం అదే సీన్ ఆఫ్ అఫెన్స్ లో మనం ఉన్నాము. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తాండాకు సంబంధించిన వసంత అనే 12 ఏళ్ల బాలిక తండ్రి నరేష్ అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అయితే హతమార్చి ఇదే ప్లేస్ లో నడిగడ్డ ప్రాంతానికి, ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, ఈ ఫారెస్ట్ ఏరియాలో పక్కా ప్లాన్ ప్రకారం మొదట రెక్కి చేసి బాలికని ఇక్కడ తీసుకువచ్చి తన కోరికను తీర్చకపోగా అత్యంత కిరాతకంగా తలను నేలకేసి కొట్టి బండ రాయితో తలపై మోది హతమార్చి ఇక్కడ పెట్టి తండ్రి నరేష్ ఎవరైతే ఉన్నారో ఏమి తెలియనట్లుగా డ్రామా ఆడాడు. నడిగడ్డ తాండాకు వెళ్లి తన భార్య సతీమణితో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ ను విజిట్ చేశారు. తర్వాత కేసును దర్యాప్తు చేశారు. అయితే 7వ తారీఖున పాప మిస్ అయిందని చెప్పి 9 గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పి పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా తండ్రి వెనుక పాప బండి పైన 10 గంటలకు వెళ్తున్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు రికవర్ చేశారు. అయితే ఇదంతా కూడా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి ఈ కేసును ట్విస్ట్ ఎక్కడైతే ఉందో తండ్రి హంతకుడాన్ని ప్రస్తుతం అయితే దీని నిర్ధారణ కూడా వచ్చారు. అయితే వారం రోజుల తర్వాత ఈ మిస్సింగ్ కేసు కూడా మిస్టరీ వీడిదని చెప్పాలి. ఇంటి సమీపంలోనే ఇదే ఫారెస్ట్ లో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. తండ్రిపై అనుమానంతో తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేసి నరేష్ ను అయితే తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే గతంలో నరేష్ ఎవరైతే ఉన్నారో తండ్రికి పోర్న్ వీడియోస్ చూసే చెడు అలవాట్లు ఉన్నాయి, అలాగే మద్యానికి బానిసయ్యాడు. అయితే బానోతు నరేష్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా అనుమానం వచ్చింది మొదట. అయితే ఆ అమ్మాయి ఎక్కడైతే అనుమానాస్పద మృతి చెందిందో, బాలిక మిస్ అయిందో, నడిగడ్డ తాండాకు సంబంధించిన వాసులు అలాగే బస్తీ వాసులందరూ కూడా ఆ అమ్మాయి ఆచూకీ కోసం తల్లిదండ్రులకు సహకరించారు. అలాగే పోలీసులతో కూడా ఈ కేసు ట్రేస్ అవుట్ చేసే పనులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు తాండా వాసులు ఉన్నారు, దశరథ్ గారు, వారితో మాట్లాడదాం. ఇది 7వ తారీఖున పాప మిస్ అయిందని తెలుస్తుంది కదా. అయితే నరేష్ ఏం తెలియనట్లుగా మీ తాండాకు రావడం, అలాగే అమ్మాయి మిస్ అయిందని చెప్పి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? 7వ తారీఖున మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి అసలు? 7వ తారీఖున పాప మిస్ అయిందని తాండాలో వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మా తాండావాసులు కూడా అమ్మాయి ఫోటో తీసుకొని అన్ని వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తే పాపను మా నడిగడ్డ తాండా దగ్గర వదిలేయండి, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి అనేది కూడా మేము రిక్వెస్ట్గా పెట్టాము. అలాగే పోలీసులకు కూడా మేము పోలీస్ స్టేషన్ పోయి కూడా పాపను తొందరగా వెతకండి సార్, పేదోలు బంజారా పాప, మా పాపను ఎత్తికి పెట్టండి అని వాళ్ళకు కూడా ప్రెషర్ చేశాము. వాళ్ళు కూడా దర్యాప్తును మమ్మురం చేశారు. మమ్మురం చేసిన కూడా లాంగ్ టైం అవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనేక రకాలమైన సందేహాలు,
అనేక రకమైన డౌట్లతోటి మేము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ గవర్నమెంట్ పైన ఇక్కడ పోలీస్ స్టేషన్ పైన ఒత్తిడి తేయడం జరిగింది. తర్వాత పోలీసులు వాళ్ళు కేసును ఛేదించడానికి స్వయంగా తండ్రే హత్య చేసిందనేది వాళ్ళు కేసును ఛేదించారు. వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే మా ఒత్తిడి వల్ల మేము ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళు చాకచక్యంగా ఆ కేసును ఛేదించడము అది ఒక ఎత్తు అయితే, ఈ సమాజంలో కన్నా తండ్రి బిడ్డ గుడంగా రక్షణ లేని సమాజము చాలా దారుణంగా ఉంది. తండ్రి దగ్గర గుడంగా బిడ్డకు రక్షణ లేదు. మనం సిగ్గుచేటు అయిన విషయము, సర్వ సమాజము సిగ్గుపడాలి అనేది మేము ఖండిస్తాం. తన కోరికను తీర్చమంటూ సొంత కూతురుపై ఆయన బలవంతం తీసుకురావడం, ఆ కూతురు కూడా అరవడం, ఇలాంటి ప్రదేశానికి నిర్మానుష్యమైన అటవీ ప్రాంతాన్ని తీసుకురావడం, కూతురుని అత్యంత పాశవికంగా కిరాతకంగా హతమార్చడం, తర్వాత మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా తండ్రి నరేషే ఆ బాలికను సొంత కూతురుని హతమార్చారని తేల్చారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వర్క్ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.